పిఠాపురం పట్టణంలోని 2-3 వార్డులలో పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు వైసీపీని జగన్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, ఎవరి దగ్గరకెళ్లినా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ ఉన్న దూడల సంతని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజలు తమ ఓటుని మళ్లీ వైఎస్ఆర్ పార్టీకి వేసి కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబి, కొత్తపల్లి పద్మబుజ్జి, బొజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు, సోమరావుతు, లలితాదేవి, మఠం లోవరాజు, వజ్రపు వీరేష్, వజ్రపు బాబి, పాలిక ప్రవీణ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారు మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు బాబీ గారు, వైస్ చైర్మన్ గారు బుజ్జి గారు, వీళ్ళందరూ అందరి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్, నాయకులు, పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. వార్డులో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగన్ బాబు గెలవాలి అని చెప్పి అంటున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి ఇప్పటికే ఇల్లు మనం ఇవ్వటం జరిగింది. కాకినాడ పిఠాపురం పట్టణంలో దగ్గర 7 లేఅవుట్ల కింద చేయడం జరిగింది. కొన్ని 2-3 లేఅవుట్లకి కంపల్సరీగా మనం లెవెలింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా 4-5 ఉన్న ఫ్యామిలీస్లో 2-3 రావడం జరిగింది. ఇంకొక వాళ్ళ ఇద్దరు మాకు కూడా కావాలని అడగడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలకు సంబంధించి అదేవిధంగా పశువుల సంతకి సంబంధించి డెవలప్మెంట్ అడిగారు. గతంలో కూడా 40 లక్షలతో ఒకసారి ప్రపోజల్ పెట్టి చేయించడం జరిగింది. మరి టెక్నికల్ కారణాల వల్ల అది ఫుల్ఫిల్ కాలేదు. మరి ఎన్నికలు అయిన అనంతరం కూడా దానికి సంబంధించిన చర్యలు చేపడతామని చెప్పి ఆ రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా 2-3 వార్డుల్లో కూడా ఏవైతే ఇంకా మనం చేయవలసినవి ఉన్నాయో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మేము చేయించడానికి సిద్ధంగా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి. మాకు అందరికీ కూడా ధీమాగా ఉంది. ఈ ప్రభుత్వంలో గౌరవం దక్కింది, పనులు అవుతున్నాయి. వాటర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయించుకోగలిగామని చెప్పి మరి వాటర్లే దేవుళ్లే వాళ్ళకి మాకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రచారం జోరుగా హుషారుగా సాగుతుంది. ప్రజలందరి మద్దతుతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీ కూడా లభిస్తుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని విశ్వాసం మాకు.